సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ద్వితీయ మహాసభ నిర్వహించారు. మహాసభకు ముఖ్య అతిథిగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత పాల్గొని మాట్లాడారు. దేశంలో మహిళలపై రోజురోజుకు దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలే మహిళలపై దాడులకు కారణమవుతున్నాయని విమర్శించారు. దేశంలో ప్రతి 72 నిమిషాలకు ఒక అత్యాచారం మహిళలపై జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూడగట్టి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి అట్లాగే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, ప్రతినిత్యం మద్యము విచ్చలవిడిగా ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి మన దుబ్బాక ప్రాంతంలో ఉంది. ఇట్లాంటి ఘటనలపైన అట్లాగే ఆడపిల్లలపైన కానీ మహిళలపైన కానీ హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఇట్లా అనేక రూపాలుగా గుట్టు చప్పుడు కాకుండా కేసులన్నింటినీ మూసివేస్తూ వాళ్ళని పక్కదోవ పట్టించేటటువంటి పరిస్థితులు మన ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. వీటన్నింటిని కూడా వెలికితీసి మహిళా సంఘంగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ మహిళా సంఘం ద్వారా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అనేది ఏంటంటే బీజేపీ నాయకులు, మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలైనా మహిళలు సరైన డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే మేము అడిగేది ఏంటంటే 9 నెలల పిల్ల ఏం డ్రెస్ చేసుకుంటుంది, 75 ఏళ్ళ ముసలామె ఏ డ్రెస్ చేసుకుంటుంది. ఈరోజు అందరూ డ్రెస్సులు వేసుకుంటున్నారు, అయినా కానీ అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళు అనేది ఇదనమాట. రెండోది ఈ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు మనము బియ్యం కొన్నా కానీ, చింతపండు కొన్నా కానీ బియ్యం 70 రూపాయల కన్నా తక్కువ లేదు కిలో. చింతపండు రేటు పెరిగిపోయింది, నూనె రేటు పెరిగిపోయింది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ ఆదాయం పెరుగుతలేదు. ఆదాయం పెరగకపోవాలన్నా మహిళల పైన చాలా మటుకి వాళ్ళ మీద భారాలు పడుతున్నాయి. ఆ ధరల్ని ఆపాలంటే ఇంట్లో ఒక్కరు చేసే పని అయితే లేదని మహిళలు కూడా బయటకు పోతున్నారు.